నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మర్రిబోగడ కాలనీలో పేదలకు పట్టాలిచ్చి స్థలం చూపించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సిపిఎం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు చందూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ చందూరు మండలంగా మారిన పేద ప్రజల బ్రతుకులు మాత్రం మారలేదన్నారు. వెంటనే అధికారులు పట్టాలిచ్చి పేదలకు ఇళ్ల స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. పైసలు పెట్టి కొని పేదోళ్ళకు పంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మనకు పైసలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కొనటానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. ఉన్న భూమిని పేదోళ్లకు పంచమంటే 17 ఏళ్ళైనా టైం దొరకనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమనంటే ఇంకో మాట చెప్తారు, ఇది పెద్ద ఊరు కదా, ఇంకా చాలామంది ఉన్నారు, ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకు వ్యతిరేకమవుతాం, లేదా కొద్దిమందికి ఇస్తే కొద్దిమంది ఏడ వ్యతిరేకిస్తారు అనేటువంటి ఓ భావన ఉండొచ్చు. కానీ నువ్వు ముందు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళకైతే జాగ చూయించు, కొత్త వాళ్ళకి ఇంకా భూమి ప్రభుత్వ భూమి ఏడుందో చూడు. అట్లాగే అవసరమైతే గతంలో ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారో అట్లా డబల్ బెడ్రూమ్ ఇండ్లకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నది. మరి ఇంతమందికి కట్టడానికి జాగుండి ఇవ్వడానికి అవకాశం ఉండి ఎందుకు ఇస్తలేరు అంటే అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది, నాయకుల్లో చిత్తశుద్ధి లోపించింది. పేదల పట్ల ఈరోజు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, నిరాసక్తత ఈరోజు నాయకుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదు. ఈరోజు మాజీ స్పీకర్గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చందూరు గ్రామంలో ఇన్నేళ్ళైనా ఆయన ఆధ్వర్యంలోనే ఇచ్చినటువంటి పట్టాలకి ఎందుకు ఈరోజు స్థలాన్ని చూపించలేకపోతున్నారు? ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, లేదా ప్రజల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టే మనం ఇప్పుడు తప్పదుగా ఇన్నేళ్ళైనాయి, వయసు పైబడిపోతూ ఉన్నది, కిరాయి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది ఈరోజు ఇరుకైనటువంటి ఇళ్లల్లో కిరాయి ఉంటా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ వెంటనే జాగ దూయించాలా, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలా, ఇందిరమ్మ ఇండ్లని నిర్మించి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఏదైతే పట్టాలు ఇచ్చినటువంటి భూమి ఉందో ఆ భూమిలో పేద ప్రజలే గుడిసెలేసుకునే పరిస్థితి వస్తుంది, పోరాటాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. దానికి ఈ ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో సుమారు ఇప్పటికీ 1,00,000 మందికి పైగా గుడిసెలేసినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు తేల్చుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఆ ప్రభుత్వ భూమిని కొద్దిమంది అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల కళ్ళు గినకబడ్డాయా, వాళ్ళు ఆ భూముల్ని ఏమన్నా ఆక్రమించుకోవాలని చూస్తున్నారా? ఈరోజు అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇన్నేళ్ళైనా ప్రభుత్వ భూమిని పంచడానికి వాళ్ళకి చేతులు రావట్లేదు అంటే దీని మీద ఏదో దురుద్దేశం ఉన్నది అనేటువంటిది ఈరోజు ప్రజలు భావించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము పేదలకు ఉద్ధరిస్తామని చెప్పటం కాదు, పేదలకి మేము ఏదో చేస్తున్నామని చెప్పటం కాదు, ఉన్నటువంటి హక్కుని ఇవ్వటానికి కూడా ఈరోజు ప్రభుత్వానికి అధికారులకు చేతులు రావట్లేదంటే ఈ ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇంకా ఎక్కువ కాలం తాత్సారం చేస్తే ఈరోజు ఊరుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆ భూముల మీద ఈరోజు పోరాటాన్ని కొనసాగించడానికి మేము నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ప్రభుత్వం ఏదైతే ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిస్తామని చెప్తా ఉన్నదో ముందు చందూరు గ్రామంలో దాన్ని ప్రారంభించాలా, పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలనేటువంటిది కోరుతా ఉన్నాం. వారం రోజుల్లో దీని మీద స్పష్టత రాకపోతే ఖచ్చితంగా భూ పోరాటానికి కూడా మేము పూనుకోవాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.